మీ ప్యాంట్ జేబులో మీరు మొబైల్ పెట్టుకుంటున్నారా? ల్యాప్‌టాప్‌ని ఒళ్ళో పెట్టుకొని గంటల తరబడి పనిచేస్తున్నారా? అయితే మీ సంతానోత్పత్తి సామర్థ్యం ప్రమాదంలో పడినట్లే. మీ ఫర్టిలిటీపై అది చూపే ప్రభావం తెలిస్తే షాక్ అవుతారు. రేడియేషన్ మరియు హీట్ ఈ 2 మీ శుక్ర కణాలను ఎలా నాశనం చేస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో మొబైల్, ల్యాప్‌టాప్ లేకుండా నిమిషం గడవదు. కానీ ఇవి సైలెంట్‌గా మీ ఫర్టిలిటీని తగ్గిస్తున్నాయని మీకు తెలుసా? సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం గ్యాడ్జెట్స్ నుండి వచ్చే రేడియేషన్ మరియు వేడి మన శరీరానికి, ముఖ్యంగా రీప్రొడక్టివ్ సిస్టమ్‌కు చాలా హానికరం. చాలా మంది పురుషులు మొబైల్‌ని ప్యాంట్ జేబుల్లో పెట్టుకుంటారు. మొబైల్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెట్ రేడియేషన్ ఈఎంఆర్ శుక్ర కణాల సంఖ్యను, స్పర్మ్ కౌంట్‌ను మరియు వాటి కదలికను దారుణంగా దెబ్బతీస్తుంది. ఇది DNA డ్యామేజ్ కూడా దారితీయవచ్చు. అలాగే ల్యాప్‌టాప్‌ను డైరెక్ట్‌గా ఒళ్ళో పెట్టుకొని వాడడం వల్ల దాని నుండి వచ్చే వేడి వృషణాల ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఆరోగ్యకరమైన శుక్ర కణాలు ఉత్పత్తి అవ్వాలంటే శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత అవసరం. కానీ ల్యాప్‌టాప్ ఇచ్చే విపరీతమైన వేడి వల్ల ఈ ప్రక్రియ అనేది దెబ్బతిని సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా? మొబైల్‌ను వీలైనంత వరకు ప్యాంట్ జేబులో కాకుండా బ్యాగ్‌లో లేదా టేబుల్ మీద ఉంచండి. ల్యాప్‌టాప్‌ను ఎప్పుడు టేబుల్ మీద ఉంచి మాత్రమే వాడండి. ఒకవేళ ఒళ్ళో పెట్టుకోవాల్సి వస్తే ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్ వాడటం మాత్రం మర్చిపోకండి. రాత్రి పడుకునే అప్పుడు మొబైల్‌ను మీకు కనీసం 3 అడుగుల దూరంలో ఉంచండి. మీరు మీ గ్యాడ్జెట్స్‌ను ఎక్కడ ఉంచుతున్నారు? జేబులోనా లేక టేబుల్ మీదనా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని అలర్ట్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.